Praise God for all of you, those who have been so faithfully attending this Bible study. ఎంతో విశ్వాసంతో నమ్మకముగా ఈ బైబిల్ స్టడీలో పాల్గొంటున్న మీ అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. May the Lord enrich all of us. దేవుడు మన అందరిని కూడా ఎంతగానో వృద్ధి చెందేలా చేయనుగాక. I'm very encouraged by your attendance, by your concentration. మీరు క్రమంగా మీరు మీ హాజరవుతున్న దాన్ని బట్టి మీరు చక్కగా వింటున్న దాన్ని బట్టి నేను ఎంతగానో ప్రోత్సహింపబడుతున్నాను. Very few people have this kinds of spiritual hunger in their heart. ఇటువంటి ఆధ్యాత్మిక ఈ ఆకలి అనేది చాలా కొద్ది మందికి వాళ్ళ హృదయాల్లో ఉంటుంది. And today we have come to the 6th chapter. ఈరోజు మనం 6వ అధ్యాయానికి వస్తున్నాము. But when you look at the entire chapter, it actually starts from 5:11 to 6:20. కానీ ఈరోజు మనము మన అంశాలను పరిశీలిస్తే ఇది 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 6వ అధ్యాయం 20వ వచనం వరకు వెళ్తుంది. Each verse, each chapter, each paragraph is so filled with the truth of God and Jesus Christ that to describe the whole thing, it is a real struggle. ప్రతి అధ్యాయము, ప్రతి పేరాలో, ప్రతి వచనంలో కూడా దేవుని యొక్క ఆత్మ ఎంతగానో నిండి ఉంటుంది. దీన్ని మొత్తము చెప్పాలంటే ఇది చాలా కష్టమైన విషయము. So what I'm trying to do is to give you the condensed version of it. కాబట్టి నేను మీకు దీని గురించిన క్లుప్తముగా మీకు చెప్తుంటాను. Sometimes condensed milk is much tastier. కొన్నిసార్లు ఈ కండెన్స్ మిల్క్ అనేది బయట దొరుకుతుంది, అది చాలా రుచిగా ఉంటుంది. So we will not read the portion at the beginning. As we go on, we will look at part by part. మనం ముందుగానే ఈ వాక్య భాగాన్ని చదువుకోము, కానీ మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడక్కడ ఈ వాక్యాలు మనం చదువుకుంటూ వెళ్తాం. One of the things that I have come to a conclusion in my life, that God's hearty desire to bring his people close to him. నా జీవితంలో నేను గమనించిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మన అందరినీ కూడా తన వైపుకి, తన దగ్గరికి ఆకర్షించుకోవడం అనేది దేవునికి ఎంతో ఇష్టమైన విషయం. But the heart of man is so wicked that we know from experience how quickly we drift away. కానీ మానవుని హృదయం ఎంతో దుష్టంగా ఉంది, అది ఎంత వీలైనంత త్వరగా దేవునికి దూరంగా వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. With our action, with our attitude, with our behavior, many ways we reject Christ, which we don't understand. మనము మన క్రియల ద్వారా కానీ, మన ఆలోచనల ద్వారా కానీ, మన యొక్క ఈ యాటిట్యూడ్ ద్వారా కానీ దేవుని విస్మరిస్తూ దేవునికి దూరంగా వెళ్తూ ఉంటాము. ఇది కొంచెం అర్థం కాని విషయం. To hold this portion in my mind, in my memory, in my heart, I have always tried to do a handle for it. నేను ఈ విషయాలన్నీ నా మనసులో, నా హృదయంలో ఉంచుకోవడానికి గాను నేను ఎప్పుడు కూడా ఈ కొన్ని అంశాలుగా దాన్ని నేను విడిగొట్టి చెప్తూ ఉంటాను. Brothers and sisters, please remember, nobody can hold the door like this to open and shut. సహోదరి సహోదరుల, ఈ విషయంతో గుర్తుంచుకోండి, ఎవరు కూడా ఒక ద్వారాన్ని మొత్తముగా అలా పట్టుకొని అలా తీయటము లేదా వేయడం సాధ్యం కాదు. We have a handle on the door. ఆ యొక్క ద్వారానికి ఒక హ్యాండిల్ ఉంటుంది. And through the handle we shut the door and open the door. ఆ హ్యాండిల్ పెట్టుకోవడం ద్వారా మనం ఆ ద్వారాన్ని మూయటము లేదా తెరవడం చేస్తూ ఉంటాము. So if we divide this chapter, it has 3 divisions and I have made 3 handles. ఈ యొక్క అధ్యాయాన్ని మనం గమనిస్తే దీంట్లో 3 భాగాలు ఉన్నాయి. నేను దీనికి గాను 3 హ్యాండిల్స్ గా దీన్ని నేను విభజించాను. The first section, to those who are weak. మొదటి భాగము ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో వారి కొరకు. 5:11 to 6:3.
హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 6వ అధ్యాయం 3వ వచనం వరకు ఈ విషయాలు చెప్తుంది. Second segment is to those who are wicked. Hebrews 6:4-8. రెండవ భాగము ఈ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉంటుంది. ఇది హృదయంలో దుష్టత్వం గల వారి కోసం. And the third section is to those who are wise. మూడో భాగం అయితే కొంచెం జ్ఞానం కలిగి తెలివితేటలు కలిగిన వారి కోసం. So in this section, the author is addressing to three groups of people: the one who are weak, the one who are wicked, the one who are wise. కాబట్టి ఈ భాగంలో ఈ గ్రంథకర్త మూడు రకాల వర్గాలకు చెందిన వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మొదటి వారు బలహీనులైన వారు, రెండవ వారు దుష్టత్వం గలవారు, మూడవ వారు కొంచెం తెలివితేటలు కలిగి జ్ఞానం కలిగి ఉన్నవారు. We will quickly define these verses. మనం ఈ యొక్క వాక్యాన్ని త్వరగా చూసుకుందాం. It is possible that people can go to church for years and hear the gospel over and over again. ప్రజలు ఈ సంఘానికి సంవత్సరాల తరబడి వెళ్తూ ఉంటారు. ఈ యొక్క సువార్తని తిరిగి మళ్ళీ వింటూ కూడా ఉంటారు. Even they can be very faithful church members. అలాగే సంఘంలో ఎంతో విశ్వసనీయంగా పనిచేసేవారుగా కూడా ఉంటారు. They involve in spiritual work and yet never really make a commitment to Jesus Christ. వీరు సంఘానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారి పట్ల తమ హృదయాల్లో ఒక నిబద్ధత అనేది వారు కలిగి ఉంటారు. They will tell the Lord, in your name we have done this, we have done that, but Lord will say, look, I don't know you. వారు అంటుంటారు, దేవా నీ నామమున మేము ఈ పని చేసాము, ఆ పని చేసామని అనేక విషయాలు చెప్తుంటారు. కానీ దేవుడు మాత్రము మీరు నాకు తెలియదు అని చెప్తుంటారు. So these kinds of people are addressed here. ఇటువంటి వారి గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. And the writer is specifically talking to the Jews who had heard the gospel and not accepted Christ as Savior and Lord. ఈ యొక్క గ్రంథకర్త ప్రత్యేకంగా ఈ క్రైస్తవులైన యూదులకి వారిని ఉద్దేశించి రాస్తున్నాడు. వీరు దేవుని యొక్క సువార్త విన్నారు, కానీ యేసుక్రీస్తుని వారు తమ జీవితాల్లో అంగీకరించలేదు. So strictly Scripture warns them. కాబట్టి ఈ యొక్క వాక్య భాగము వీరిని కఠినంగా హెచ్చరిస్తుంది. We know that persistent rejection of Christ may result in such person that passing the point of no return spiritually. నిరంతరము యేసుక్రీస్తు వారిని తిరస్కరిస్తూ ఉండే వారికి ఎటువంటి పరిస్థితి వస్తుందంటే వారు ఒక దశలో తిరిగి వెనక్కి రాలేని పరిస్థితులకు వెళ్ళిపోతారు. Or purposely they will lose the salvation and the opportunity of accepting Christ. వీరు ఉద్దేశపూర్వకంగానే తమ రక్షణని కోల్పోతూ యేసుక్రీస్తు వారిని అంగీకరించడం విషయంలో వారు విఫలమవుతూ ఉంటారు. So listening to the gospel is not enough. కాబట్టి సువార్తని వింటే సరిపోదు. But to make the decision and obey the gospel is the important thing. కానీ ఈ సువార్త విన్న తర్వాత ఒక గట్టిగా నిర్ణయం చేసుకొని ఆ యొక్క సువార్తకి విధేయత చూపించడం అనేది ముఖ్యమైన విషయం. Otherwise unbelief will come and the heart become an evil heart. అలా చేయని పక్షంలో మనసులో ఎంతో అవిశ్వాసత అనేది వస్తుంది, మన హృదయం కూడా ఎంతో కఠినంగా మారిపోతుంది. Now we will look at the first portion, which is 5:11 to 6:3. ఇప్పుడు మనం 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 6వ అధ్యాయం 3వ వచనం వరకు ఉన్న ఈ భాగాన్ని చూద్దాం. What the scripture is telling to those who are weak. బలహీనులుగా ఉన్న వారి కొరకు ఈ యొక్క వాక్య భాగం ఏం చెప్తుందో చూద్దాం. We have read this portion earlier as well. మనం ఈ వాక్య భాగాన్ని ఇదివరకు కూడా చదువుకున్నాము. And these people are not growing spiritually and they become very immature. వీరు ఆత్మీయంగా వీరు ఎదగటం లేదు, కానీ ఇంకా మనసు ఈ పరిపక్వత చెందని స్థితిలోనే ఉంటున్నారు.
The losing the spiritual fervency, the love for God, is a very dangerous thing. Brother, please repeat. Losing. Losing the spiritual fervency Okay. Yeah. and lack of love of God is a very dangerous thing. ఓకే. ఈ ఆత్మీయంగా ఆసక్తి అనేది లేకుండా పోవటము, తర్వాత ఈ ఇంకా ఈ ఇమ్మెచ్యూర్గా అంటే ఇంకా పరిపక్వత లేకుండా అలా ఉండడం అనేది ఇవి కొంచెము ఈ ప్రమాదకరమైన విషయాలు. And that is why a person become immature because of dull hearing, because of the lack of attention. అందుకని ఒక వ్యక్తి ఎప్పుడైతే వినే వాక్యం వినే విషయంలో మందకుడిగా ఉంటాడో అతడు మానసికంగా పరిపక్వత చెందని పరిస్థితిలో ఉండిపోతాడు. The author is developing a theme of priesthood of Jesus Christ. ఈ గ్రంథకర్త యేసుక్రీస్తు వారి యొక్క యాజకత్వం గురించి ఒక అంశాన్ని ఆయన తయారు చేస్తూ ఉన్నారు. How he gave offering, how he prayed for us, and he is at the right hand side of the Father. ఆయన ఏ విధంగా మన కొరకు అర్పణలు చెల్లించారో, మన కొరకు ఏ విధంగా ఆయన ప్రార్థన చేస్తున్నారో, ఏ విధంగా దేవుని యొక్క కుడి పాత్రను కూర్చుని ఉన్నారో ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నారు. Every moment we need that high priest who is called Jesus Christ. మనము ప్రతి క్షణము కూడా మనకి ఈ యేసుక్రీస్తు అనబడిన ఈ ప్రధాన యాజకుడు మనకి ఎంతో అవసరం. But they don't want to hear. కానీ వీరికి వినడం ఇష్టంగా లేదు. They don't want to put attention to this. వారు దీనికి పట్ల ధ్యానం ఉంచటం లేదు. So they become very immature. They're like a baby, adult babies. వారు పెద్దవారైన ఈ చిన్న పసిపిల్లల వరే ఉంటున్నారు. వీరు మానసికంగా ఎదుర్కొంటూ ఉంటున్నారు. They are very slow and sluggish to hear the gospel. వారెంతో సోమరిగా అలాగే మందకుడిగా ఉంటున్నారు వాక్య వినే విషయంలో. Verse 12, it says, the author is telling that by this time you should be teachers, but you are still learning the nursery baby rhymes. ఈ గ్రంథకర్త ఏమంటున్నాడంటే 12వ వచనంలో మీరు ఈ పాటికి ఎంతగానో బోధించగల సామర్థ్యం కలిగి ఉండవలసిన వారు, కానీ ఇంకా పాలు తాగే పసిపిల్లల వల్లే ఉన్నారు అని చెప్తున్నాడు. So you become immature in spiritual sense. కాబట్టి ఆధ్యాత్మిక విషయాల్లో చూస్తే మీరు ఎంతో మానసిక ఎదుగుదల లేని వారిగా ఉన్నారు. And thirdly, a person becomes immature because of the lack of word or unskilled word in his life. ఇంకొక విధంగా చూస్తే ఈ వాక్యాన్ని గురించి తెలుసుకోవటము, దాన్ని విని అర్థం చేసుకోవటము ఇటువంటివి లేకపోవడం ద్వారా ఒక మనిషి ఈ మానసికంగా పరిపక్వత చెందని పరిస్థితిలో ఉంటున్నాడు. Author is saying, I cannot give you the mature food, but you want still the baby's milk. నేను మీకు పెద్దవారు తీసుకునే బలమైన ఆహారాన్ని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను, ఎందుకంటే మీరు ఇంకా పాలు తాగే పసిపిల్లల వల్లే ఉన్నారు కాబట్టి. You know, I really happy in a sense that Emmanuel House of Fellowship, brothers and sisters, are very willing to learn more about depth of the scripture and the truth. ఇమ్మాన్యుయల్ హౌస్ ఆఫ్ ఫెలోషిప్ లో ఉన్న సహోదరులు ఈ యొక్క వాక్యాన్ని ఇంకా లోతుగా విని అర్థం చేసుకోవడంలో ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది. We have gone through that nursery classes long back. మనము ఆ చిన్న తరగతుల్లో చిన్న పిల్లలుగా ఉండే ఆ దశని ఎప్పుడూ దాటిపోయాము. We have gone through the high school and the university. మనము హై స్కూల్ ఇంకా యూనివర్సిటీ ఇటువంటి స్థాయిలు కూడా దాటి వెళ్ళాము. And yet we are still growing and we still know very little. మనము ఎంతగా ఎదుగుతున్నాం, కానీ ఇంకా మనకి తెలిసింది చాలా తక్కువ అని అనుకుంటున్నాం. Colossians chapter 3 verse 15 says, let the word of Christ dwell in you richly. కొలస్సీ పత్రిక 3:15లో దేవుని వాక్యం మీలో అది ఎంతగానో వర్ధిల్లాలని, మీలో నిలిచి ఉండాలని చెప్తున్నాడు. We have to do 5 things with the word of God.
మనము దేవుని వాక్యం విషయంలో 5 పనులు చేయవలసిన వారు ఉన్నారు. reading, చదవడము, studying, ధ్యానం చేయటము, memorizing, జ్ఞాపకం పెట్టుకోవడం, meditating, దాన్ని ధ్యానించటం, and obeying. దానికి విధేయత చూపించడం. If we do these 5 things every day, we will have the full knowledge of Jesus Christ. మనము ప్రతిదినము ఈ 5 విషయాలు కానీ జరిపిస్తూ ఉంటే మనము యేసుక్రీస్తు వారి గురించిన పూర్తి జ్ఞానం అనేది మనకి వస్తుంది. We will experience the grace of God in a greater measure. దేవుని యొక్క కృప మనలో ఎంతో అధికంగా మనం దాన్ని అనుభవిస్తాము. And that will help us in all situations. అది మనకి అన్ని సమయాల్లో కూడా అది ఎంతో సహాయం చేస్తుంది. Fourthly, a person becomes immature because not using mental and spiritual senses. నాలుగవ విషయంగా చూస్తే ఒక వ్యక్తి తన యొక్క మానసిక ఇంద్రియ జ్ఞానాన్ని ఉపయోగించకపోవడం ద్వారా తను మానసికంగా పరిపక్వత లేని పరిస్థితిలో ఉంటాడు. By this time they need a solid food for the maturity. వారు ఎదిగి పెద్దవారై ఉండడానికి కోసం వారికి కావాల్సింది బలమైన ఆహారం. And they need to use their senses, spiritual senses, to know the difference between good and evil. Brother, are you able to hear? No, I could not hear you. Brother, are you able to hear now? Now we can hear you. Yes. You are able to hear me now. Raj, you can repeat what you said because you are muted when you said that. Okay. మనము మన యొక్క ఈ ఇంద్రియ జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా మనము ఈ యొక్క ఆధ్యాత్మికంగా మనం పరిపక్వత చెందని పరిస్థితిలో ఉండిపోతాం. A person need to proceed further than the ABC of the doctrine. దైవ సిద్ధాంతాల విషయంలో ఒక వ్యక్తి ఇంకా ముందుకు సాగవలసిన వాడిగా ఉంటున్నాడు. And book of Hebrews gives a deeper knowledge of Christ in the scripture. ఈ హెబ్రీ పత్రిక యేసుక్రీస్తు వారి గురించిన లోతైన జ్ఞానాన్ని మనకి అందిస్తుంది. The gospel gives his life, his teaching, his death and resurrection. ఈ పత్రిక మనకు యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని, ఆయన యొక్క మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన యొక్క చేసిన క్రియలన్నిటి గురించి చెప్తుంది. Gospel says what Jesus has done in the past, what he accomplished. వాక్యంలో యేసుక్రీస్తు వారు గతంలో ఏం చేశారు, ఆయన ఏమి సాధించారు అనే విషయాలు చెప్తుంది. His work on earth is done. ఈ భూమి మీద ఆయన చేయవలసిన కార్యక్రమాలన్నీ ఆయన చేశారు. He has accomplished our salvation. మన యొక్క రక్షణని ఆయన మన కొరకు సాధించారు. But question come, what is he doing now? కానీ ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనే ప్రశ్న అనేది వస్తుంది. Is he only sitting in heaven, enjoying the heavenly pie, heavenly joy, or he has any concern for us? ఆయన కేవలము అక్కడ పరలోకంలో కూర్చొని ఆ పరలోకంలో చక్కగా ఆనందిస్తూ ఉన్నారా, లేకపోతే మన గురించిన చింత ఏమైనా ఆయనకి ఉందా అనే ప్రశ్న వస్తుంది. The book of Hebrew gives the answer to that. He said, no, Jesus Christ as a high priest is praying for you, praying for me, and trying to save all his people. హెబ్రీ పత్రిక దీనికి సమాధానం చెప్తూ, లేదు అలా కాదు, యేసుక్రీస్తు వారు అక్కడ ఉండి మన కొరకు ప్రార్థిస్తున్నారు, మనందరి రక్షణ కొరకు, అందరినీ ఆయన రక్షణలోకి తీసుకొచ్చుకోవడం కొరకు ఆయన మన వైపున ప్రార్థన చేస్తూ ఉన్నారని రాయబడింది. He has already laid the foundation. ఆయన పునాదిని ముందుగానే వేసేశారు. Now he is building his spiritual house with each one of us. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మనందరిని తీసుకొని తన యొక్క ఆధ్యాత్మిక గృహాన్ని కడుతున్నారు. We have come from the repentance, from the deathly work,
and now we have come to the knowledge of Christ. మనము పశ్చాత్తాపడి మరణంలో ఉన్న ఆ యొక్క పరిస్థితి నుంచి ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ఆ జ్ఞానంలోకి మనం వస్తున్నాం. We got instruction about baptism, and all of us, or most of us, has baptized. బాప్తిస్మం గురించిన విషయాలు మనకి చెప్పబడినవి. మనలో దాదాపు అందరూ కూడా బాప్తిస్మం పొంది ఉన్నారు. We know the power of his resurrection. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం యొక్క ఆ శక్తి ఏమిటో మనకు తెలుసు. So Bible says, go on to maturity. అందుకని వాక్యం చెప్తుంది, మీరు ఆత్మీయంగా ఎదగండి అని చెప్తుంది. Don't be like a spiritual baby and immature. ఇంకా మీరు పసిపిల్లల వలె ఉండి ఆ పరిపక్వత లేని స్థాయిలో ఉండవద్దు అని చెప్తుంది. Because the knowledge of Jesus Christ will give us a deeper, stronger, and powerful faith in Christ Jesus. యేసుక్రీస్తు వారి గురించిన జ్ఞానం అనేది మనకి ఎంతో లోతైన బలమైన విశ్వాసాన్ని యేసుక్రీస్తు వారి మీద మనకి కలిగేందుకు సహాయం చేస్తుంది. Look at verse 3. 3వ వచనం చూడండి. It says that and God permitting, we will do so. దేవుడు సెలవిచ్చిన ఎడల మనము అలాగు చేయదము అని అక్కడ రాయబడి ఉంది. We will obey God, we will have grace to obey God and fulfill the plan of God. మనము యేసుక్రీస్తు వారి యొక్క చిత్తాన్ని నెరవేర్చేందుకు మనకు కృప అనేది ఉంది. అలాగే దేవుని యొక్క ఈ చిత్తాన్ని మనము నెరవేరుస్తాము. So all these things in a person's life makes him spiritually immature. ఇటువంటి అన్ని లేకపోవడం ద్వారా ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో ఆధ్యాత్మికంగా తను పరిపక్వత చెందని పరిస్థితిలో ఉంటాడు. Now we will move to the second part of the section, verse 4 to 8. ఇప్పుడు మనం 6వ అధ్యాయం 4 నుంచి 8 వచనాల్లో ఆ రెండవ తరగతికి లేదా రెండవ భాగానికి చెందిన వారి గురించి చూద్దాం. To whom God consider they are the wicked people. వీరి గురించి దేవుడు వీరు దుష్టులు, దుష్ట హృదయం కలవారు అని చెప్పి చెప్తున్నాడు. Those who wicked, all are wicked, but those who know the truth and purposely knowing they reject the truth in the sight of God, they are more wicked. అందరూ కూడా దుష్టులే, కానీ ఈ యొక్క దేవుని గురించిన విషయాలు తెలుసుకొని ఉద్దేశపూర్వకంగా దాన్ని తిరస్కరించేవాళ్ళు ఇంకా ఎక్కువ దుష్టత్వం కలవారు. Bible says knowing the right thing and not doing is a grievous sin. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, మనము చేయవలసింది ఏదో తెలిసి కూడా దాన్ని చేయకపోవడం వల్ల మనము ఎంతో గొప్ప పాపం చేస్తున్నాము అని. And this second group of people, they are persistently and deliberately rejecting Christ. ఈ రెండవ తరగతికి సంబంధించిన ఈ యొక్క వ్యక్తులు వారు నిరంతరము ఉద్దేశపూర్వకంగా యేసుక్రీస్తు వారిని వారు తిరస్కరిస్తూ ఉన్నారు. So they are in the brink of spiritual disaster. కాబట్టి వీరు ఈ ఆధ్యాత్మిక నాశనానికి అంచుల్లో ఉన్నారు. These people become more carnal. వీరు ఎంతో అహికంగా లోకపరంగా ఉంటున్నారు. These Jews, once they encounter with Jesus Christ and experience some kind of a reformation in their lives. ఈ యొక్క యూదులైన క్రైస్తవులు ఒకప్పుడు వారు యేసుక్రీస్తు వద్దకు వచ్చి వారి జీవితాల్లో కొన్ని సంస్కరణల్ని వారు అనుభవించారు. But because of their rejection, they began to slack down and slip away. కానీ యేసుక్రీస్తును వారు నిరాకరించడం వలన వారు పడిపోయి తిరిగి వారు అధోగతికి వెళ్ళిపోతున్నారు. Friends, this is a very dangerous thing. స్నేహితులారా, ఇది ఎంతో ప్రమాదకరమైన విషయం. These pictures I'm just trying to show when the people slip in a situation like that. మీరు ఈ చిత్రంలో చూస్తే మనుషులు రకరకాలుగా ఎలా జారి పడిపోతుంటారో అది ఈ చిత్రంలో చూడవచ్చు. Falling from the up steps, anything can happen. మనం మెట్లెక్కుతూ పై వరకు వెళ్ళి అక్కడికి పడిపోవడము, అప్పుడు ఎటువంటి ప్రమాదమైనా జరగవచ్చు.
or if you stumble or slip on the road, accident may occur. లేదా మనము రోడ్డు మీద వెళ్తూ జారితే కూడా మనకి దానివల్ల ప్రమాదం జరగవచ్చు, దెబ్బలు Those are the తగలవచ్చు. example of spiritual disaster. మనం ఆధ్యాత్మికంగా నాశనాన్ని ఎదుర్కోవడం అనేది దీనికి కొన్ని ఉదాహరణలుగా ఉంటున్నాయి. And how it happens? ఇది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. Verse 4a says, once they had been enlightened. 4వ వచనంలో చూస్తే వారు ఒకప్పుడు వెలిగింపబడ్డారు. Lord brought us from the darkness into the light of the gospel. దేవుడు మనల్ని అంధకారంలో నుంచి సువార్త యొక్క వెలుగులోకి తీసుకువచ్చారు. And this is available both for Christians and the churchgoers. ఇది క్రైస్తవులకి, సంఘాలకు వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉంది. We've been listening to God's word from the very childhood. మనం మన చిన్నప్పటి నుంచి కూడా దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నాం. So that's why he says, once you have been enlightened. అందుకని ఇక్కడ రాస్తున్నారు, ఒకసారి మీరు వెలిగింపబడిన తర్వాత అని. What did you do with that light of the gospel? ఆ యొక్క సువార్త వెలుగు మీకు వచ్చినప్పుడు మీరు దానితో ఏం చేశారు? Not only that, they tasted the heavenly gift. అంతేకాదు వారు ఈ పరలోకపు వరాన్ని కూడా వారు రుచి చూశారు. I don't think so. The author is talking about the gift of the Holy Spirit here. నేను ఇలా అనుకోను, కానీ ఇక్కడ గ్రంథకర్త రాస్తున్నాడు పరిశుద్ధాత్మ వరము ఇవ్వబడింది అని. No, but the heavenly gift is the Lord Jesus himself, whom God gave him. ఈ పరలోక వరము అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన మనకి ఇవ్వబడ్డారు. God so loved the world that he gave his gift, gave his son. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన యొక్క అద్వితీయ కుమారుని మన యొక్క లోకం కొరకు ఆయన పంపించారు. Ephesians 5:1-2 says, Lord Jesus Christ the loved so much that he gave himself for the incense, for a fragrant offering to God. మనకి ఈ వాక్యంలో చెప్పబడింది, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన తనను తాను మనకి బలి అర్పణగా ఇచ్చుకున్నాడు. So our God is a giving God. మన దేవుడు మనకి ఇచ్చే దేవుడు. And these people have received that gift, tasted the heavenly gift. ఈ యొక్క ప్రజలు, ఈ రెండవ రకాల సంబంధించిన ప్రజలు దేవుని యొక్క వరాన్ని అందుకున్నారు, దాన్ని రుచి చూచారు కూడా. The problem with these people, they only tasted, they have not eaten the whole thing. వీరితో సమస్య ఏంటంటే వారు కేవలం రుచి చూచారే కానీ దాన్ని పూర్తిగా స్వీకరించలేదు. While cooking, you can taste the curry. మనం వంట చేసేటప్పుడు ఆ కూరని కొంచెం రుచి చూడవచ్చు. And you would know how it is. అది ఎలా ఉందో మనకి తెలుస్తుంది, బాగుందా బాగలేదని తెలుస్తుంది. But that will not fill up your stomach unless you eat the whole food. కానీ మనం పూర్తిగా భోజనం తింటే గానీ మన యొక్క కడుపు నిండదు. And tasting, Bible says, taste and see that the Lord is good. వాక్యం చెప్తుంది, రుచి చూచి ఎరగండి దేవుడు మంచివాడు అని. But you have rejected the good. కానీ ఆ మంచితనాన్ని మీరు నిరాకరించారు. They had partaken even of the Holy Spirit. వారు పరిశుద్ధాత్మలో కూడా పాల్పొందారు. As far as I understand, Holy Spirit is the very gracious spirit of the gracious God. నాకు అర్థమైనంత వరకు కూడా ఎంతో కృపగల దేవుని యొక్క కృపగల ఆత్మ ఈ యొక్క పరిశుద్ధాత్మ. And when Holy Spirit comes into our life, we receive manifold of gifts and manifold of blessings. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లోకి వస్తాడో అప్పుడు మనము ఎన్నో ఆశీర్వాదాలను పొందుకుంటాము. You partake in the Holy Spirit. మనం పరిశుద్ధాత్మలో పాలు పొందుతాము. I cannot expound this so much tonight because of the lack of time. సమయాభావం వల్ల ఈ రాత్రి నేను దీని గురించి మరి ఎక్కువగా వివరించలేదు. But look at in the 4th verse, so much truth is involved. కానీ చూడండి 4వ వచనంలో ఎంతో సత్యం అనేది ఇందులో ఇమిడి ఉంది.
and they had tasted God's word. వారు దేవుని యొక్క వాక్యాన్ని రుచి చూచారు. Oh, God's word is powerful, and man shall not live by bread alone, but every word that proceeds from the mouth of God. వాక్యం ఎంతో శక్తివంతమైనది. మనిషికి కేవలం రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. It sustains us, it gives us strength for day to day, every good and difficult days. ఇది మనకి ఎంతో పోషణ కలిగిస్తుంది. మనల్ని ప్రతి దినము మన యొక్క అన్ని పరిస్థితుల్లో కూడా మనల్ని ఎంతో బలపరుస్తూ ఉంటుంది. And these people tasted God's word, ఈ ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని రుచి చూచారు, but then put aside, కానీ దాన్ని తర్వాత పక్కన పెట్టేశారు. deliberately give to the work and the thoughts and the precept of Satan. వారు సాతాను యొక్క కార్యాలకి, సాతాను యొక్క ఆలోచనలకి వారికి తమను తాము అప్పగించుకున్నారు. And Bible says, be careful. వాక్యం చెప్తుంది జాగ్రత్తగా ఉండండి అని. It can happen to anybody. ఇది ఎవరికైనా ఇలా జరగవచ్చు. You hold on to the word of God మీరు వాక్యాన్ని గట్టిగా అదిపుచ్చుకోండి, and let the word of God hold on to you. అప్పుడు ఆ వాక్యము మిమ్మల్ని బలముగా పట్టుకుని ఉంటుంది. And that will bring you to the upper level, up to the maturity, slowly and steadily. అప్పుడు మనకి ఈ ఆత్మీయంగా పై స్థాయికి మనల్ని ఎదగడానికి మనకి ఈ వాక్యం సహాయం చేస్తుంది. These people also knew the power of the coming age. అంతేకాదు వీరికి రాబో కాలంలో ఉన్న ఆ యొక్క శక్తి యొక్క ప్రభావం కూడా తెలుసు. Many people talk from the scripture that how the dreaded days, difficult days, disappointing days are coming. ఎంతో మంది ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉంటారు ఏ విధంగా భయంకరమైన దినాలు రాబోతున్నాయో మన లోకంలోకి అనేది. But full stop is not there. కానీ దానికి ఒక అంతము అనేది ఉండదు. Glorious days are coming. ఎంతో గొప్ప మహిమాకరమైన దినాలు కూడా రాబోతున్నాయి. Good and powerful days are coming. ఎంతో మంచి శక్తివంతమైన దినాలు రాబోతున్నాయి. When the Lord will come and rule this world. ఎప్పుడైతే దేవుడే ఈ యొక్క లోకానికి వచ్చి ఈ లోకాన్ని పరిపాలిస్తాడో అప్పుడు జరుగుతుంది. He will bring the total peace to this restless world. ఈ సమాధానం ఈ ప్రపంచంలోకి దేవుడు నెమ్మది ప్రశాంతతను తీసుకొని వస్తాడు. Corona will not be there. అప్పుడు కరోనా అనేది ఉండదు. Though political upheaval will not be there. రాజకీయ సంక్షోభాలు అనేవి ఉండవు. That day every knee shall bow and every tongue confess that Jesus Christ is Lord. ఆ రోజు ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక కూడా ఒప్పుకుంటుంది యేసుక్రీస్తే ప్రభువు అని. Now they accept it or not, they believe it or not, it is their problem. అది వీరు అంగీకరిస్తారో లేదో, దీన్ని వారు నమ్ముతారో లేదో, కానీ అది వారి యొక్క సమస్య. But the power of the coming age is coming. కానీ రాబోయే ఈ యొక్క యుగం యొక్క ఆ శక్తి ప్రభావాలు రాబోతున్నాయి. So Bible says, press on, go on, move on. అందుకని వాక్యం చదువుతుంది, ముందుకు నడవండి, ముందుకు వెళ్ళండి అని చెప్పేసి. Knowing all this thing, they turn back. ఇవన్నీ తెలిసి కూడా వారు వెనుక దిగిపోతున్నారు. That is the saddest part. అది ఎంతో విచారించదగిన విషయం. So they slept. కాబట్టి వారు నిద్రించారు. Friends, there are two types of sleep. స్నేహితులారా, రెండు రకాలైన నిద్రలు అనేవి ఉన్నాయి. One sleep is SLEEP. Sleep means you go sleep. మొదటిది SLEEP అంటే స్లీప్ అంటే నిద్రపోవటం. Spiritually also you can sleep. ఆధ్యాత్మికంగా కూడా మీరు నిద్రపోయినట్లు ఉండవచ్చు. No revival. తిరిగి పునరుజ్జీవం అనేది లేదు. No power of the Holy Spirit in the heart. పరిశుద్ధాత్మ యొక్క ఆ శక్తి అనేది మన మనసులో ఉండదు. But there's another word called SLIP, sleep. ఇంకొక మాట ఉంది SLIP, స్లీప్ అనేది కూడా. And these people both ways, they sleep and they slip. వీరైతే ఎలా ఉన్నారంటే ఆధ్యాత్మికంగా నిద్రపోయేవారుగా ఉన్నారు, అలాగే తొట్టిల్లి పడిపోయేవారుగా కూడా ఉన్నారు. And Bible says here
that it is impossible for them to return once they reject all the goodness that we talked about. వాక్యం చెప్తుంది వారు ఒకసారి మనం ఇప్పటివరకు చెప్పుకున్న ఈ మంచి విషయాలన్నింటినీ వారు తిరస్కరించినప్పుడు వారు తిరిగి వెనుకకు రావటం అనేది అసాధ్యమైన విషయం చెప్తుంది. And the most serious and solemn part is verse 6a, they crucify Jesus Christ all over again. ఎంతో గంభీరమైనది, ఎంతో తీవ్రమైన విషయం ఏంటంటే వారు యేసుక్రీస్తు వారిని తిరిగి తిరిగి సిలువ వేస్తున్నారు. Through their disobedience, through their disbelief, through their evil action, they tell, crucify him every day. వారి యొక్క దుష్ట ఆలోచనల వల్ల, దుష్ట పనుల వల్ల, వారి యొక్క అవిధేయత వల్ల, అపనమ్మకం వల్ల యేసుక్రీస్తు వారిని వారు తిరిగి మళ్ళీ మళ్ళీ సిలువ వేస్తూనే ఉన్నారు. Verse 6 say, they are ashamed of Christ, they shame Christ, they insult Christ, they pull his highest name down. వాక్యం చెప్తుంది వారు ఆయన్ని అవమానపరుస్తున్నారు, ఆయనకు ఉన్నత నామాన్ని దిగజారుస్తున్నారు. I cannot believe this serious and solemnness of this verse 6. ఈ యొక్క 6వ వచనం యొక్క తీవ్రతని, గంభీరత్వాన్ని నేను నిజంగా నమ్మలేకుండా ఉన్నాను. To describe this, Lord gives us an example. దీన్ని వివరించడం కోసము యేసుక్రీస్తు వారు మనకు ఒక ఉదాహరణ ఇస్తున్నారు. In verse 7 and 8, there are two kinds of soil. 7-8 వచనాల్లో చూస్తే 2 రకాలైన నేలలు ఉన్నాయి. One is good soil that brings the food up. Another one is thorn and thistle, which is no good for anyone. మొదటి రకమైన నేల ఎంతో సారవంతమైనది, ఎంతో ఫలవంతమైనది, దాని నుంచి ఎంతో మంచి పంటలు కూడా పండేది. రెండవ రకం చూస్తే ముళ్ళ పొదలతోటి, గచ్చ తీగలతోటి నిండి ఉంటుంది, ఎవరికి అది పనికిరాంది. The Holy Spirit is asking me and you, what is our personal perception? దేవుని పరిశుద్ధాత్మ మిమ్మల్ని నన్ను అడుగుతూ ఉంది, మీ యొక్క వ్యక్తిగతమైన గ్రహింపు ఎలా ఉంది? Every day we need to evaluate ourselves in the light of the Word of God. ప్రతి దినము కూడా మనము వాక్యం వెలుగులో మనల్ని మనము పరీక్షించుకుంటూ ఉండాలి. That we can be a good soil. మనం ఒక మంచి నేలగా ఉండవచ్చు, where the love of Christ will dwell and we will experience his grace. అక్కడ యేసుక్రీస్తు యొక్క ప్రేమ అనేది ఉంటుంది, మనం ఆయన యొక్క కృపని అనుభవించవచ్చు. We should grow, we should be fruitful. మనము ఎదుగుతూ ఫలవంతంగా ఉంటాం. Or we will become a dry land and become a dead soil which only brings thorns and thistles and not good for anything. లేదా మనము ఈ ఎండిపోయి బీడిపోయిన భూమిలాగా ఉండి ముళ్ళు గచ్చబొదలతో నిండి దానివల్ల ఎటువంటి ఉపయోగము లేకుండా అలాగైనా ఉండవచ్చు. The Bible very classically distinguish between the good soil and the bad soil. వాక్యము ఎంతో చక్కగా మంచి యొక్క నేలని, ఈ సరిగా లేని నేలని రెండింటికి వ్యత్యాసాన్ని చూపిస్తుంది. Good believing Christian or unbelieving Christians. ఒక మంచి నమ్మిక గల విశ్వాసి అయిన క్రైస్తవుడు, అలాగే నమ్మకం లేని అపనమ్మిక కలిగిన క్రైస్తవుడు. They are the sheep or they are the goats. వారు గొర్రెలుగా ఉండవచ్చు లేదా మేకలుగా ఉండవచ్చు. Two kinds of animals, 2 రకాలైన జంతువులు, 2 kinds of soil, 2 రకాలైన నేలలు, 2 kinds of house built on the sand or the rock. 2 రకాలైన ఇళ్ళు, నేల గట్టి బలమైన రాయి మీద కట్టబడింది లేదా ఇసుక మీద కట్టబడిన ఇళ్ళైనా కావచ్చు. So this biblical analogy or example are so real to show the truth of man's heart. వాక్యంలో ఇవ్వబడిన ఇటువంటి మంచి ఉదాహరణలు ఇవి మన యొక్క మనిషి యొక్క హృదయాన్ని మనము చూడటానికి, గమనించడానికి ఇవి మంచి ఉదాహరణలుగా ఉన్నాయి. Then the author brings these 2 kinds of soil in verse 7 and 8. ఈ గ్రంథకర్త 7-8 వచనాల్లో ఈ 2 రకాలైన నేలల గురించి చెప్తున్నాడు. Why?
ఎందుకని? Those who hear the gospel are like the earth. ఎవరైతే ఆ ఆ సువార్త వింటున్నారో వారు ఇటువంటి నేలగా ఉంటున్నారు. The rain falls, the gospel message is heard, వర్షం కురుస్తుంది, సువార్త అనేది వినిపిస్తుంది, and the gospel seed is planted, and there is a nourishment and growth. సువార్త అనేది విత్తబడుతుంది, ఎంతో పోషణ, ఎంతో ఎదుగుదల అనేది ఉంటుంది, They are very productive. ఎంతో ఉత్పన్నకరమైనదిగా ఉంటుంది. But some of the growth is false. కానీ కొంత ఎదుగుదల అనేది అది నిజమైనదిగా సరైనదిగా ఉండట్లేదు. Spurious and unproductive. అది ఉత్పన్నత లేనిదిగా ఎంతో పనికిరానిదిగా ఉంటుంది. And in both the cases, the same seed, the same ground, and the same water, but the result is two different kinds. ఈ రెండు ఉదాహరణలో కూడా అదే నేల, అదే రకమైన ఈ నరిష్మెంట్, అలాగే అదే రకమైన నీరు, ఇవన్నీ ఉన్నాయి. కానీ దాని యొక్క పర్యవసానము వేరుగా ఉంటుంది. You and I need to see what kind of person I am in the sight of God. దేవుని యొక్క దృష్టిలో నేను ఎటువంటి వ్యక్తినై ఉన్నాను అనేది నేను తెలుసుకోవాలి. Personal heart surgery is always very difficult. మనము మన యొక్క హృదయాన్ని మనం తరిచి చూచుకోవడం అనేది కొంచెం కష్టమైన విషయమే. And now we come to the third section. ఇప్పుడు మనం ఆ మూడవ రకమైన ప్రజల గురించి చూద్దాం. Verse 9 to 20. 9వ వచనం నుంచి 20వ వచనం వరకు చూడవచ్చు. In this is the section that talks to those who are wise. ఈ యొక్క భాగములో జ్ఞానముగా ఉన్న వారి గురించి ఇది ఇక్కడ వ్రాయబడి ఉంది. The word of God here tells the tone change. Dear friends. Brother, please repeat. In this verse 9, the tone change, and the author tells to this believing group, wise group, he said, dear friends. ఇప్పుడు ఈ మూడవ రకమైన ఈ యొక్క వ్యక్తులతోటి ఈ గ్రంథకర్త ప్రియమైన స్నేహితులారా అని చెప్తున్నాడు. You are spiritually wise. మీరు ఆధ్యాత్మికంగా ఎంతో జ్ఞానం కలిగి ఉన్నారు. I have so much confidence in you. మీలో నాకు ఎంతో నమ్మకం అనేది ఉంది. That you will work according to the plan of God. మీరు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే మీరు పనిచేస్తారని నేను ఎరుగుదును. So he said, I am only giving you certain precautions. కానీ నేను మీకు కొన్ని ముందు జాగ్రత్తలు చెప్తున్నాను అంటున్నాడు. Words of wisdom. ఎంతో జ్ఞానం గల మాటలు చెప్తున్నాను అంటున్నాడు. Because you people are very loving, you people have the tremendous spiritual confidence in you, and I have confidence in you. ఎందుకంటే మీరు ఎంతో ప్రేమ గలవారు, ఎంతో ఆధ్యాత్మికంగా మంచి నమ్మకం ఉన్నవారు, నాకు కూడా మీ మీద ఎంతో నమ్మకం ఉంది అని చెప్తున్నారు. In this church there are people that the author really loved them. ఈ యొక్క సంఘములో ఈ యొక్క గ్రంథకర్త ఎంతగానో ప్రేమించి అటువంటి రకాలైన మనుషులు ఉన్నారు. He loved them so much that they never left his mind or thought. ఆయన వారిని ఎంతగా ప్రేమించారంటే వారు ఎప్పుడు కూడా ఆయన మనసులో నుంచి కానీ ఆయన ఆలోచనలో నుంచి కానీ తొలగిపోవడం లేదు. And so he said, I am persuaded that the better things are coming for you. మీకు ఇంకా ఎంతో మంచి విషయాలు జరగబోతున్నాయి అనే విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను అన్నారు. Author does not expect them to fall back into sin. వీరు తిరిగి పాపంలో పడిపోతారని ఈ యొక్క గ్రంథకర్త అనుకోవటం లేదు. He does not expect them to deny and forsake Jesus Christ. వీరు యేసుక్రీస్తు వారిని విసర్జించి తిరిగి ఆయన కాదు అంటారని కూడా ఆయన విశ్వసించట్లేదు. He does not expect them to return back to the world. వారు తిరిగి ఈ లోకంలో పడిపోతారు, లోకం వైపు వెళ్ళిపోతారని కూడా ఆయన అనుకోవటం లేదు. He expects them to stand fast in Jesus Christ. వారు యేసుక్రీస్తులో స్థిరంగా నిలిచి ఉంటారని ఎంతగానో నమ్ముతున్నారు.
And the writer was convinced that they have all the true marks of salvation in the biblical sense. వాక్య ప్రకారంగా చూస్తే వారికి రక్షణకి సంబంధించిన అన్ని గుర్తులు ఉన్నాయని చెప్పి ఈ యొక్క గ్రంథకర్త విశ్వసిస్తున్నాడు. And they become a model for others. మిగిలిన వారికి వీరు ఒక మాదిరిగా ఉండవచ్చు అని చెప్తున్నారు. Those friends who do not know the Lord, they may see their faith, they may see their love, they may see their life in Jesus Christ. ఎవరైతే యేసుక్రీస్తుని ఎరగకుండా ఉన్నారో అటువంటి స్నేహితులు వీరిలో వీరి యొక్క ప్రేమని, దేవునిలో వీరు ఏ విధంగా వీరి జీవితం ఉందో ఇవన్నీ కూడా వారు చూడగలరు. So they will become the source of other people's salvation. మిగిలిన వారు రక్షణ పొందడానికి వీరు కారణభూతులు అవుతారు. So the precaution he's telling, dear friends, be continue in love of Jesus. కాబట్టి ఇక్కడ ఈయన చెప్తున్న ముందు జాగ్రత్త ఏంటంటే దేవుని ప్రేమలో మీరు కొనసాగండి అని చెప్తున్నారు. Then in verse 10, he gives the second precaution. 10వ వచనములో ఆ రెండవ హెచ్చరిక లేదా రెండవ జాగ్రత్త చెప్తున్నారు. God is a God of justice. దేవుడు న్యాయవంతుడు. God always does the right thing. దేవుడు ఎప్పుడు కూడా సరియైన విషయాల్ని జరుపుతాడు. He will reward you for your labor, for your work, which is done in love. మీరు ప్రేమతో చేసే మీ యొక్క పరిచర్యకి మీకు తగిన ప్రతిఫలము ఇచ్చేవాడు దేవుడు అని చెప్తున్నారు. Friends, this is such a motivation. ఇది మనకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. That God will not forget us. దేవుడు మనల్ని మర్చిపోడు. God will not forget our hardship and hard labor. మనం పడే శ్రమలని మనం చేసే కష్టాన్ని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. God will never forget our hearty labor of faith. మనము విశ్వాసపూరితంగా చేసే ఈ యొక్క కృషిని, ఈ యొక్క పరిచర్యని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. And God is always reward those who show Christ-like love and grace to others, to help others and continue to help them. దేవుడు చూపించే ఆ యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప ఏ విధంగా ఉందో అటువంటి ప్రేమని మిగతా వారి పట్ల చూపించే వారిని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. So God knows who are really His and who are faithful. దేవునికి తెలుసు ఎవరు తనవారు, ఎవరు తన పట్ల విశ్వాసం గలవారు అనే విషయం. And He say, you continue to grow in the Lord, continue to serve Him, and you will be secure. మీరు ఆయన పరిచర్యలో ఉండండి, ఆయనలో ఎదగండి, మీరు దేవుని యొక్క భద్రతలో ఉంటారు అని చెప్తున్నారు. And your reward will not be forgotten. మీ యొక్క ప్రతిఫలం అనేది అది ఎప్పటికీ మర్చిపోకూడదు అని చెప్తున్నారు. He says, the author says, don't worry. గ్రంథకర్త చెప్తున్నాడు, మీరు చింతించవద్దని. Doubt will come. అనుమానాలు, సందేహాలు వస్తాయి. The fear and problem will come. శ్రమలు, భయాలు ఏర్పడతాయి. Look at the history. చరిత్రను మీరు ఒకసారి చూడండి. And he brings some of the example even from the Old Testament. పాత నిబంధన గ్రంథం నుంచి కూడా కొన్ని ఉదాహరణలు ఆయన తీసుకొస్తున్నాడు. And yet they had the promise of God. వారికి దేవుని యొక్క వాగ్దానం వారికి ఉంది. They knew their position in Christ Jesus before God. దేవుని ముందు యేసుక్రీస్తు వారిలో వారి యొక్క స్థానం ఏంటో వారికి తెలుసు. So he says, this is my second precaution to you, that don't forget that God is a just God. ఇది నా యొక్క రెండవ హెచ్చరిక లేదా రెండవ ముందు జాగ్రత్త, మీరు మర్చిపోకండి దేవుడు ఎంతో న్యాయవంతుడైన వాడు అని. Especially when the problem comes. ముఖ్యంగా శ్రమలు, సమస్యలు వచ్చినప్పుడు. Then he gives the precaution number 3. తర్వాత ఆయన మూడవ ముందు జాగ్రత్త చెప్తున్నారు. That because of all this truth, you be very diligent and also don't be lazy. ఇటువంటి ఈ పరిస్థితుల వల్ల మీరు ఎంతో ఆసక్తి కలిగి ఉండండి, మీరు సోమరిపోతులుగా ఉండవద్దు అని చెప్తున్నాడు. He's telling them in every possible way, show that diligence to the very end. అన్ని రకాలుగా ఆయన చెప్తున్నాడు,
ఈ యొక్క ఆసక్తి అనేది మీరు చివరి వరకు కనుపరచాలి అని చెప్తున్నారు. Every one of you. ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం చెప్తున్నారు. And let your assurance grow. మీ యొక్క ఆ నిశ్చయత అనేది ఎదుగుతూ ఉండాలి అంటున్నారు. Let your hope become very, very definite, very solid and sure. మీ యొక్క నిరీక్షణ ఎంతో నిశ్చయంగా, ఎంతో గట్టిగా, ఎంతో చక్కగా ఉండవలసింది. We cannot be lazy in the spiritual matter. ఆధ్యాత్మిక విషయాల్లో మనం ఎప్పుడు కూడా సోమరితనంగా ఉండకూడదు. And that is why we must take this precaution and be very diligent. అందుకనే మనం ఈ యొక్క హెచ్చరికను తీసుకుని ఎంతో ఆసక్తి కలిగి జీవించాలి. Remember that the assurance comes from the diligence. ఇది ఈ విషయం గుర్తించుకోండి. మీరు ఆసక్తిగా కొనసాగటం వలన మీకు ఆ నిశ్చయత అనేది ఏర్పడుతుంది. Some people were not diligent, they were very dull, very sleepy, very lazy. So author rebukes them. కొందరైతే ఆసక్తి లేకుండా ఎంతో సోమరితనంతో ఎంతో మందకొడిగా ఉంటున్నారు. అటువంటి వారిని గ్రంథకర్త వారికి హెచ్చరిక చేస్తున్నాడు, వారికి చెప్తున్నాడు. And we should not be like that. మనము ఆ విధంగా ఉండకూడదు. Precaution number 4. 4వ హెచ్చరిక. Believers are to continuously exercise faith and persevere. విశ్వాసులు ఎప్పుడు కూడా నిరంతరము కూడా వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క పట్టుదలని విడవకుండా ఉండాలి. And then in 13th and 14th verse is bringing the example of Abraham. 13-14 వచనాల్లో అబ్రహాం యొక్క ఉదాహరణ తీసుకొస్తున్నాడు. That how Abraham was unwaveringly firm in his faith. ఏ విధంగా అబ్రహాము నిశ్చలమైన విశ్వాసంతో ఉన్నాడో ఇక్కడ చెప్తున్నాడు. When God promised him, God only found himself to take an oath. దేవుడు ఆయనకి వాగ్దానం చేసినప్పుడు తను ప్రమాణం చేయటానికి తను తప్ప ఆయనకి ఎవరు లేరు. So Abraham stands as a prime example of a believer. అబ్రహాము ఒక విశ్వాసికి ఒక మంచి ఉదాహరణగా ఉంటున్నాడు. Not only Abraham, there are so many a beautiful example in the whole church history. సంఘ చరిత్రలో మొత్తం చూస్తే మనకి ఎన్నో చక్కటి ఉదాహరణలు అబ్రహాము కాకుండా ఇంకా ఎంతో మంది ఉన్నారు. Look at Jesus. యేసుక్రీస్తు వారిని చూడండి. Look at the biblical saints. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ పరిశుద్ధులను చూడండి. How they persevere, how they endured. వారు ఏ విధంగా ఓర్చుకున్నారో, ఏ విధంగా వారు కొనసాగారో పట్టుదలతోటి. And how they received the blessing of God's promises. దేవుని యొక్క వాగ్దాన ఫలాలను ఏ విధంగా వారు అందుకున్నారో అది మనం గమనించవచ్చు. So friends, don't give up on Christ. Don't fall away from Jesus Christ. స్నేహితులారా, మీరు దేవుని విషయంలో దేవుణ్ణి వదిలిపెట్టకండి, మీరు దేవుని నుంచి దూరంగా రాకండి. And that is the 4th precaution. అది 4వ హెచ్చరిక. Then the 5th ఇప్పుడు 5వ జాగ్రత్త. God has given the promise. దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. And God has also made an oath. అలాగే దేవుడు ఒక ప్రమాణం కూడా చేశాడు. When God was giving promise to Abraham, దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేస్తున్నప్పుడు he found nobody else. ఆయనకి మరి ఇంకెవరు కూడా కనిపించలేదు. When we promise, so many people I have heard, in the name of God, in the name of Allah, I promise. మనం ఎప్పుడైనా ప్రమాణం చేసేటప్పుడు మనకి ఎంతో మంది కనిపిస్తారు, దేవుని పేరుతో ప్రమాణం చేస్తున్నాను లేదా అల్లా పేరుతో ప్రమాణం చేస్తున్నాను అని చెప్తూ ఉంటాము. When two people are in dispute, ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు ఏదైనా వివాదాల్లో ఇరుక్కుంటారో and the strife is growing such a way there's no peace, వారి యొక్క ఆ ఘర్షణ అనేది పెరుగుతూ ఉంది, వారికి సమాధానం అనేది లేదు. they do the two things. వారు 2 పనులు చేస్తారు. They promise ఒకటి వారు వాగ్దానం చేస్తారు, to do something, ఏదో ఒక పని చేస్తాను అని చెప్పి, to maintain the peace, ఆ యొక్క శాంతిని నిలబెట్టేందుకు, and they take the oath and somebody who is higher. అలాగే వారు
తనకంటే గొప్పవారి మీద ఒక ప్రమాణం చేస్తాడు. Somebody high position or greater than they themselves. వారికంటే ఎవరైనా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు వారిని తీసుకుని వారి మీద ప్రమాణం చేస్తాడు. So God never found anybody higher than himself. కానీ దేవుడు ప్రమాణం చేయడానికి తనకంటే అధికులు ఎవరు ఆయనకి కనిపించలేదు. So he told Abraham, I am who I am. అందుకని ఆయన అబ్రహాముతో అన్నాడు, నేను అయ్యున్నాను అని. And when I said, when I give promise, when I make an oath, that's it. నేను ఎప్పుడైతే ప్రమాణం చేస్తున్నానో, వాగ్దానం చేస్తున్నానో, అది ఇంకంతే, దానికి తిరుగులేదు అని చెప్పాడు. This is exactly what God has done. దేవుడు సరిగ్గా ఈ విధంగానే చేశాడు. God has promised us the hope of salvation. దేవుడు ఈ యొక్క రక్షణ యొక్క నిశ్చయతని, నిరీక్షణని ఆయన మనకు వాగ్దానం చేశాడు. The God has promised us the heaven because of the death and the resurrection of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క మరణము పునరుద్ధానాన్ని బట్టి ఆ పరలోకాన్ని మనకి వాగ్దానం చేశాడు. Whoever believes shall not be destroyed or perish, but have everlasting life. ఆయనను ఎందుకు విశ్వాసం ఉంచి వారు ఎవరు నాశనం వైపు వెళ్లకుండా వారు నిత్య జీవంలోకి వెళ్తారని చెప్పారు. And that promise, that oath of God is with us. దేవుని యొక్క అటువంటి వాగ్దానము, అటువంటి ప్రమాణము మనకి ఉన్నాయి. And so he tells, friends, don't give up your salvation. అందుకని ఆయన చెప్తున్నాడు, స్నేహితులారా, మీ యొక్క రక్షణని మీరు వదిలిపెట్టకండి అని. Don't give up on God's promises. దేవుని యొక్క వాగ్దానాలను కూడా మీరు విడిచిపెట్టవద్దని చెప్తున్నాడు. God has given his promise. దేవుడు తన యొక్క వాగ్దానాన్ని ఇచ్చాడు. And because of the promise of God of this book, let us go on and on and on. దేవుడు మనకు ఇచ్చిన ఈ యొక్క దేవుని ఆయన గ్రంథం యొక్క వాగ్దానాన్ని బట్టి మనం ముందుకి వెళ్తూ కొనసాగుదాం. Then the precaution number 6. తర్వాత 6వ జాగ్రత్త. And that is our anchor of hope. అదేంటంటే మన నిరీక్షణకి ఉన్న లంగర్. And Jesus has gone into the most holy place and accomplished our salvation. యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి మన యొక్క రక్షణని ఆయన సాధించారు. When a ship is in anchor, the ship will not move away. ఎప్పుడైతే ఒక ఓడ కింద లంగరు వేయబడి ఉంటుందో అది అటు ఇటు కొట్టుకుని పోదు. Nor it will drown. లేదా అది మునిగిపోదు. Even the winds and the waves cannot sweep him away. ఎంత గాలులు కొట్టినా, కెరటాలు కొట్టినా కూడా అది చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. God promises of hope is just like that. దేవుని యొక్క నిరీక్షణకు సంబంధించిన వాగ్దానాలు కూడా అదే విధంగా ఉన్నాయి. We sing Christ the solid rock, and that hope we stand. మనము పాటలు పాడుతుంటాము, దేవుని యొక్క ఆ బలమైన బండ మీద నిలుచున్నానని చెప్పి మనకి ఇటువంటి వాగ్దానాలు ఉన్నాయి. Oh, I wish I had more time. టైం ఉంటే బాగుంది అనుకుంటున్నాను. But look at verse 20. 20వ వచనం చూడండి. Where Jesus, who went before us, has entered on our behalf. యేసుక్రీస్తు వారు మనకంటే ముందుగా వెళ్ళి ఆ యొక్క దేవుని సన్నిధిలో ప్రవేశించారు. Right. He has gone, he has done the salvation, he is the anchor, he is the solid promise of God. ఆయన ముందుగా వెళ్ళారు, ఆయన తన కార్యాన్ని జరిపించారు, రక్షణని ఆయన సాధించారు. ఆయనే మనకు లంగరు, ఆయనే మనకు వాగ్దానాన్ని ఇస్తున్నారు. He has done everything. ఆయన మనకు కావాల్సింది సమస్తము జరిపించాడు. So don't lose your hope. కాబట్టి మీ నిరీక్షణని మీరు వదులుకోకండి. Every believer are hopeful people, not hopeless people. ప్రతి విశ్వాసి కూడా నిరీక్షణ గలవాడే గాని నిరీక్షణ లేనివాడు కాదు. Because of Jesus Christ. యేసుక్రీస్తు వారి కారణంగా. And last,
because Jesus not only gives us hope, he carry on that hope and he become our high priest. యేసుక్రీస్తు ద్వారా మనకి నిరీక్షణను ఇవ్వటమే కాకుండా మన నిరీక్షణను కొనసాగించి మనకి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. Forever in the order of Melchizedek. ఎప్పటికీ నిరంతరంగా మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన ప్రధాన యాజకుడు గారు. We'll learn more about Melchizedek in our next session. మనము వచ్చే బైబిల్ స్టడీలో మెల్కీసెదెకు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం. But the hope that Christ gave with his promise and God's oath, we shall not be moved. యేసుక్రీస్తు వారు ఇచ్చిన తన వాగ్దానాన్ని బట్టి దేవుని యొక్క నిరీక్షణను బట్టి మనము కదిలించబడము. It is a living hope and absolutely essential for man to live and work and have a meaningful existence. ఇది మనకి నిత్యము సజీవంగా ఉన్న నిరీక్షణ. దీనివల్ల మనం ఎప్పుడు కూడా మన మనుగడ సాగించడానికి కావలసిన ఈ నిరీక్షణ అనేది మనకి ఉంది. God has promised us heaven. దేవుడు మనకి పరలోకాన్ని వాగ్దానం చేశాడు. And Jesus is the surety of that. యేసుక్రీస్తు వారే దానికి మనకి ఆయనే ఒక షూరిటీగా ఉన్నారు. He is the forerunner. ఆయన మనకంటే ముందుగా వెళ్తున్నవారు. He's gone before to heaven. మనకంటే ముందుగా ఆయన పరలోకంలో ప్రవేశించారు. Preparing the place. మనకి అక్కడ స్థలము సిద్ధపరచడానికి వెళ్ళారు. One by one, in our own time, in his time, we will go to heaven. మనము ఒక్కొక్కరమే మన సమయంలో ఆయన వద్దకు వెళ్తాం. So let us not lose our hope. కాబట్టి మన నిరీక్షణని మనము వదులుకోవద్దు. Precaution for prevention. ముందుగానే మనము ఏదైనా జరగకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్త కిందే మనకి ఈ యొక్క జాగ్రత్తలు Written precaution for our to rescue us from fall. మనము పడిపోకుండా మనల్ని రక్షించడం కోసము మనకి రాతపూర్వకంగా ఇవ్వబడిన ముందు జాగ్రత్తలు. These are exhortation for the believers. విశ్వాసుల కొరకు ఇవి ప్రోత్సాహకరమైనవి. And so the author is saying, don't fall away and don't lose the vision of Jesus Christ. అందుకని గ్రంథకర్త చెప్తున్నాడు, మీరు పడిపోవద్దు, వెనక్కి జారిపోవద్దు, కానీ దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. All these written for the safety measure in Christ Jesus. ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో మనము జాగ్రత్తగా ఉండడం కోసం ఇవన్నీ మనకు రాయబడ్డాయి. Oh dear brothers and sisters, I can go on and on. ఇవన్నీ సహోదరి సహోదరులారా, నేను ఇలాగే చెప్తూ ఇంకా చెప్తూ I've ఉన్నాను. already spoken almost 1 hour. నేను దాదాపు గంట నుంచి మాట్లాడుతున్నాను. May the Lord bless us to understand this powerful, beautiful chapter of book of Hebrews 6. ఈ చక్కని ఎంతో శక్తివంతమైన ఈ యొక్క అధ్యాయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవడానికి, దీన్ని మనము మెడిటేట్ చేయడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. Let us pray. ప్రార్థన చేస్తాం. Heavenly Father, I thank you that you give us a very clear picture of God's dealing with us. And God's dealing with those who are weak, those who are wicked, and those who are wise enough to build their hope on the solid rock of Jesus Christ. Lord, help us. Help me. Help my every brothers and sisters who attended the Bible study today. Lord, let your word bring us confidence and solace. And I thank you and commit each one of them, Lord Jesus. Everyone is so precious to you, and we are precious to each other in the family of God. So we pray for one another. Those who are not well, heal them, Lord Jesus. Those who are facing various kind of problem,
Lord, you show them your surety, your guarantee, your assurance that they will hold on to you even tonight. I bless you, Father, for this time, and thank you for all our dear elders who help each one of us in a different way. We commit each other in your hand. Sustain us by the power of your word till we meet again like this next Wednesday. For we ask in Jesus' name. Now, the love of the Father and the grace of our Lord Jesus Christ and the sweet communion of the Holy Spirit may rest upon us and be with us, all of us, now and forevermore. Amen.